హాయ్, ఇలాంటి మోడల్లో ఒక హ్యూజ్ డేటా ఉన్నప్పుడు లైక్ డిపార్ట్మెంట్ వైజ్గా ఎంప్లాయీ వైజ్గా సాలరీస్ ఉన్నప్పుడు మన రిక్వైర్మెంట్ వచ్చేసి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క ఎక్సెల్ ఫైల్ కావాలనుకోండి. సో ఇక్కడ కొన్ని ఉన్నాయి కాబట్టి మాన్యువల్గా చేయొచ్చు. అదే థౌజండ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అనుకోండి, సో మాన్యువల్గా చేయడం కష్టమవుతుంది కదా. అలాంటప్పుడు ఈ చిన్న పైథాన్ కోడ్ ఉపయోగించి ఏదైతే వర్క్ బుక్ ఉంటుందో మాస్టర్ షీట్ని మనము స్ప్లిట్ చేయొచ్చు అనమాట బేస్డ్ ఆన్ ఈ డిపార్ట్మెంట్ వైజ్గా. సో దానికోసం జస్ట్ ఈ చిన్న పైథాన్ కోడ్ ఇలా మనం రన్ చేసామనుకోండి, ఈజీగా ఈ మాస్టర్ షీట్ అనేది వితిన్ సెకండ్స్లో మనకు కావాల్సిన డిపార్ట్మెంట్ వైజ్గా ఫైల్స్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఒకసారి చూద్దామా. సో ఇది ఫైనాన్స్, అదేవిధంగా హెచ్ఆర్, ఈ విధంగా ప్రతి డిపార్ట్మెంట్కి ఒక్కొక్క ఫైల్ క్రియేట్ అవుతుంది. సో ఈ వీడియో ఫుల్ లింక్ కోసం కమెంట్లో చూడండి, కమెంట్ నుంచి ఫుల్ వీడియో అయితే చూడండి. సో ఇలాంటి వీడియోలు మీకు నచ్చితే లైక్, కమెంట్ అని చేయండి. ఓకే, థ్యాంక్ యూ.